దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం కోసర్లపాలెం గ్రామానికి సువార్త దండయాత్రకే వచ్చి ఉన్నాం. క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ ప్రార్థనా మందిరం వారు ఇది మారుమూల ప్రాంతము. చూడండి గ్రామము ఎలా ఉందో, చక్కగా అందమైన ప్రదేశం, చక్కని గాలి, స్వచ్ఛమైన గాలితోటి నిండి ఉంది. టెబర్నేకల్ టెస్ట్ మనిషి వీక్షకులకి ఒక మనవి, నేను కనిపించను ఎందుకంటే షూటింగ్ నేను ఒక్కనే తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు దయవుంచి ఈ కార్యక్రమం చివరి వరకు చూసి దేవుని ఆశీస్సులు పొందుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. చాలా విషయాలు, వాక్యాలు అన్నీ ఇందులో పొందుపరచం, పాటలు కూడా ఉన్నాయి, డ్యాన్సులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చివరి వరకు చూసి ఆనందించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. నమ్ముకోలేని వాళ్ళు, విశ్వాసంగా ఉన్నవారు విశ్వాసంగా కలిగి ఉండవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. ఆమేన్. మనలను పరమున చేస భూమికి దిగి వచ్చును, భూమికి దిగి వచ్చును, భూమికి దిగి వచ్చును, భూమికి దిగి వచ్చును. తన పడుటకు సిద్ధపడునా నీ దేవుని సన్నిధిలో, తన పడుటకు సిద్ధపడునా. మానవా రెండు దారులు, ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం రాకోట గ్రామానికి సువార్త దండయాత్రకి రాయి పెట్టాలి. వర్తమానం అందించడానికి మీ గ్రామం వచ్చి ఉన్నాం. ప్రతి ఒక్కరు దయచేసి ఇక్కడికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీకు ఆయన సత్య సువార్తను తెలియజేయడానికి, ఆయన మరణ పునరుత్థానములు, ఆయన జననము, ఆయనలో అల్లలనే రేడల్లనే రేడల్లనే రేడల్లో, అల్లలనే రేడల్లనే రేడల్లనే రేడల్లో. కుంటోళ్లకు కాళ్ళిచ్చి కుంటోళ్లకు కళ్ళిచ్చి, కుంటోళ్లకు కాళ్ళిచ్చి కుంటోళ్లకు కళ్ళిచ్చి, సచినోళ్ళ లేపినావా శ్రీయేసు దేవదేవా, సచినోళ్ళ లేపినావా శ్రీయేసు దేవదేవా. అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్లో, అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో, అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో, అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్లో, అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో, అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో. నమ్మినోళ్ళకేమో స్వర్గం, నమ్మనోళ్ళకేమో నరకం, నమ్మినోళ్ళకేమో స్వర్గం, నమ్మనోళ్ళకేమో నరకం. నమ్ముకొందు నిన్నే దేవా నా తండ్రి నీవే కావా, నమ్ముకొందు నిన్నే దేవా నా తండ్రి నీవే కావా. అల్లా నేరేడలో అల్లా నేరేడల్లో, అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో, అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో, అల్ల
స్వర్గం నమనోళ్ళకేమో నరకం నమ్మినోళ్ళకేమో స్వర్గం నమనోళ్ళకేమో నరకం నమ్ముకుందో నిన్నే దేవా నా తండ్రి నీవి కావా నమ్ముకుందో నిన్నే దేవా నా తండ్రి నీవి కావా అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లా నేరేడల్లో అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో అల్లల నేరేడల్ల నేరేడల్ల నేరేడల్లో. ప్రజలకు ప్రత్యేకమైనటువంటి మనవి తెలియజేస్తా ఉన్నామండి. ఈరోజు మీ గ్రామమును దేవుడు ప్రేమించి ఈ ప్రాంతానికి ఎంతో మంది దైవ సేవకులు మరి మీ అందరి కొరకు ఒక మంచి శుభవర్తమానము తీసుకుని వచ్చి ఉన్నారు. కాబట్టి మీ అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి వారు ఈ ప్రాంతానికి దయచేసి కొద్ది నిమిషాలే మీ అందరూ దేవుని మాటలు వినటానికి రావాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. మీరు త్వరపడి వృద్ధులు అనేక మంది చిన్నబిడ్డలు స్త్రీలు రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. మరొక పాట పాడుకుందాం. మీరు పరిగెత్తి తినకుంటే దొరకని ముందు రోగానికి ముందు బొమ్మ పూజలు దైవ బోధలని ఎంచునా బొమ్మ పూజలు దైవ బోధలని ఎంచునా నమ్మ రోగులకెల్ల న్యాయమో మందు నమ్మ రోగులకెల్ల న్యాయమైన మందు పాప రోగానికి మందు మీరు పరిగెత్తి తినకుంటే దొరకని ముందు పాప రోగానికి మందు కళ్ళు సారా బ్రాంది కైపు ఎక్కువ త్రాగే కళ్ళు సారా బ్రాంది కైపు ఎక్కువ త్రాగే యేసుక్రీస్తు ఎట్లు దేవుడో చెప్పుమనే యేసుక్రీస్తు ఎట్లు దేవుడో చెప్పుమనే నిజమైన భక్తులను నిందించి తిడుతున్నా నిజమైన భక్తులను నిందించి తిడుతున్నా నిశా కోరులకిది నిజమైనది మందు నిజమైన మందు పాప రోగానికి మందు మీరు పరిగెట్టి తినకుంటే దొరకదిక ముందు పాప రోగానికి మందు సిలువపై నీ మందు చిందింపబడి 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 మందు విలువగల నీ ఆత్మ విముక్తి మందు నీ ఆత్మ విముక్తి మందు విలువగల నీ ఆత్మ విముక్తి మందు నీ ఆత్మ విముక్తి మందు పాప రోగానికి మందు మీరు పరిగెట్టి తినకుంటే దొరకదిక ముందు పాప రోగానికి మందు ఈ మందు ఎలా దొరుకుద్ది, ఎవరి ద్వారా దొరుకుద్ది, అసలు ఎప్పుడు దొరుకుద్ది అని మీరు ప్రశ్న వేసుకుంటే ఎప్పుడు అడిగిన వారికప్పుడే దొరకను ఎప్పుడు అడిగిన వారికప్పుడే దొరకను ఇప్పుడే దీనిని తప్పక తినుడి ఇప్పుడే దీనిని తప్పక తినుడి పాప రోగానికి మందు మీరు పరిగెట్టి తినకుంటే దొరకనిక ముందు పాప రోగానికి మందు ఈ మందు బాగు చేసే మందు, ఈ మందు బ్రతికించే మందు, ఈ మందు భవిష్యత్తునిచ్చే మందు. కనుక ఈ మందు ఉచితంగానే అందిస్తున్నాం. కనుక మీ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇట్టి మందును మీరు తిని మీ ఆత్మ రక్షణ పొంది
నిత్య జీవమునకు వారసులు కావాలనని ప్రేమతో మీకు ఈ సంగతులను తెలియచేస్తూ ఉన్నాం. ఓ గ్రామస్తులారా, రాకాట ప్రజలారా, ఇదిగో ఈ కోటలో నుండి పరలోకపు కోటలోనికి వెళ్ళాలంటే మీ హృదయాన్ని యేసు ప్రభువుకి ఇవ్వాలి. ఆయనకి ఎందుకు ఇవ్వాలంటే ఆయనే మానవుని కొరకు తన విలువైన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడుగా 3వ దినాన తిరిగి లేచాడు. ఎవరైతే యేసు ప్రభు నమ్ముకుంటారో వారికి ఆత్మరక్షణ కలుగుతుంది, వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. కానీ కొంతమంది పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉన్నది కానీ అర్ధాంతరంగా ప్రాణాలు విడిచిపెట్టి పాతాళానికి వెళ్ళిపోతున్నారు. ఇంకా కొంతమంది పాపం పోవాలని ఎక్కన కొండ ఉండడం లేదు, మొక్కని దేవుడు ఉండడం లేదు, ఎక్కడెక్కడికో తిరిగి తిప్పల పడుతూ ఉన్నారు. నోములు నోస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, పుణ్యకార్యాలు చేస్తున్నారు, రకరకాల కార్యాలు ఎన్నో చేస్తున్నారు, తల్ల కింద తపస్సు కూడా చేస్తున్నారు. మానవుని పాపం పోవటం లేదు, మానవుని రోగం పోవటం లేదు, ఆత్మశాంతి పొందడం లేదు. కనుకనే ప్రతివారు కూడా ఈ సంగతిని అర్థం చేసుకొని యేసు ప్రభువును నమ్ముకొని నిత్య జీవానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ముదురాకు రాలేనని చిగురాకు నవ్వెనట బాబు, ముదురాకు చిగురాకు నవ్వెనట, చిరకాలం ఉందునని ధాన్యము సమకూర్చెనట, ధాన్యము సమకూర్చెనట, ఈ రాత్రే తన ప్రాణం పోవు సంగతి మరచెనట. అందుకే అది పోకముందే రక్షకుడు రమ్మంటున్నాడు. రెండయ్యో రండి రండి పోదామో, రండమ్మో రండి రండి పోదామో, రక్షకుడు రమ్మనుచున్నాడు. రెండయ్యో రండి రండి పోదామో, రండమ్మో రండి రండి పోదామో. రాలనని చిగురాకు నవ్వినట, చిరకాలం ఉండునని ధాన్యము సమకూర్చినట. చిగురాకు రాలునని చిగురాకు నవ్వినట, చిరకాలం ఉండునని ధాన్యము సమకూర్చినట. ఈ రాత్రే తన ప్రాణం పోవు సంగతి మరుచునట, ఈ రాత్రే తన ప్రాణం పోవు సంగతి మరుచునట. చకుడు రమ్మను చుట్టాడు. రెండయ్యో రండి రండి పోదాము, రండమ్మో రండి రండి పోదాము, రక్షకుడు రమ్మనుచున్నాడు. రండయ్యో రండి రండి పోదాము, రండమ్మో రండి రండి పోదాము. వచ్చిన ప్రతిఫలండి సిలువలో కాచిన రక్తం పాపానికి విడుదలండి, ప్రయాస పడవద్దు, చాలు తిరగవద్దు, ప్రయాస పడవద్దు, చాలు తిరగవద్దు. దీనికోసం మీరు తిప్పలు పడతారండి, దీనికోసం మీరు తిప్పలు పడతారండి. రండి 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 ప్రభు యేసు వద్దకు రండి, రండి 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 ప్రభు యేసు వద్దకు రండి. ఈ లోక నటన చూడు గతించిపోతుందండి, ఈ లోక నటన చూడు గతించిపోతుందండి, లోక నటన చూడు గతించిపోతుందండి, ఈ లోక నటన చూడు గతించిపోతుందండి. ప్రయాస పడవద్దు, దేశాలు తిరగవద్దు, ప్రయాస పడవద్దు, దేశాలు తిరగవద్దు. బుద్ధి కోసం మీరు తిప్పలు పడతారండి, బుద్ధి కోసం మీరు తిప్పలు పడతారండి. రండి 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 ప్రభు యేసు వద్దకు రండి, రండి 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 ప్రభు యేసు వద్దకు రండి, రండి 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 ప్రభు యేసు వద్దకు రండి. ప్రవేశాన్ని కలుగ చేసేవాడు. కనుకనే ఓ అన్న ఓ అక్క ప్రతివారు యేసు ప్రభు నమ్ముకోండి. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా, లేరన్నా యేసే దైవము చూడన్నా, చూడన్నా యేసే దైవం చూడన్నా.
అయిపోయినట్టుంది. చరిత్రలోనికి వచ్చాడన్న పవిత్ర జీవం తెచ్చాడన్న చరిత్రలోనికి వచ్చాడన్న పవిత్ర జీవం తెచ్చాడన్న పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను వదన్నా యేసుకు సాటి లేరన్నా లేరన్నా యేసే ఆ దైవము చూడన్నా చూడన్నా పరిశుద్ధుడ మీ స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడ సర్వాధికారి మీ స్తోత్రాలు. ఆయా స్థలముల నుండి మీ దాసులమైన మమ్మలను నాయన ఈ ప్రాంతానికి తీసుకొచ్చి అనేక ప్రాంతాలలో అనేక స్థలాలలో మీ నామమును వచ్చి సువార్తను ప్రకటించే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా మీకు వందనాలు నాయన. మీ చిత్తము లేకుండా మీ ఇష్టము లేకుండా మేము ఏమీ చేయలేము. సమస్తము మీ చిత్తమే ప్రభువా. మీ దాసులను బలపరుస్తున్నారు. మీ స్తోత్రాలు. దాసునికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. అన్న రాజుపాలన్న మమ్మల్ని అందరినీ నేను పురుకొల్పి రాజ్య వ్యాప్తి కొరకే సువార్తను ప్రకటించడం కొరకు మమ్మల్ని ప్రోత్సహించి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆయనతో చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ దేవుళ్ళతో నింపినందుకు స్తోత్రాలు. ఈ దినము ఈ సమయంలో ఇక్కడ మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు. మరి కొద్ది గ్రామాలకు మేము వెళ్తుంటుండగా మాకు తోడుగా ముందుగా వెనక కుడి ఎడమ మీ దూతలను ఉంచండి. మీ సన్నిధిని తోడుగా ఉంచి ప్రతి విధమైన కీడులకు దూరపరిచి నాయన సువార్త అందరికీ అందేటట్లు కృప చూపి మీరు మహిమ పొందమని, విన్న మాటలు గ్రహించుకొని సత్యాన్ని తెలుసుకొని మీ పరలోకానికి వారసులుగా చేయమని, చేరవచ్చిన ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించి మేము ముందుకు సాగుతూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, త్వరలో రాబోతున్న యేసుక్రీస్తు ప్రభువారికే. ఆ తండ్రి ప్రేమను తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? పాపాలన్నీ పాపులమైన మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలచుచున్నాడు. పాపులమైన మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి తిరిగి లేచి చేతులు చాచి పిలచుచున్నాడు. ఆ యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు. నీతిమంతులుగా చేసి పరలోకం ఇస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు. నీతిమంతులుగా చేసి పరలోకం ఇస్తాడు. ఆ యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? నేను తెలుసుకున్నాను. ఎప్పుడు? ఇప్పుడే. వెరీ గుడ్. తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు చక్కగా పాడారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా, మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా చక్కగా అందరూ కూడా
ఆ పాటకి అనుగుణంగా స్టెప్స్ వేసి చక్కగా ఆడారు. కానీ ఇక్కడ మేము చూసింది ఏంటంటే కొంతమంది పిల్లలు వచ్చారు ఇక్కడికి. ఈ గ్రామంలో ఆ పిల్లల్ని చూస్తుంటే నాకు నిజంగా చాలా ఆనందం వేసింది. ఆ పిల్లల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడి గురించి వాళ్ళు పాడుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో దూరంగా ఉన్నారు. దూరం నుంచి ఇద్దరు ముగ్గురు కలుసుకుంటూ వచ్చి ఇక్కడ వరకు వచ్చి వీళ్ళందరూ ఒక ఏడుగురు పిల్లలు వచ్చి అలా నుంచున్నారు. మీకు ఒకటే మాట చెప్తున్నాను పిల్లలకి, మీరు దేవుణ్ణి నమ్ముకోండి. దేవుణ్ణి నమ్ముకుంటే మీరు చక్కగా చదువుకుంటారు, మీరు అనుకున్నది సాధిస్తారు. మీ మైండ్లో ఒక గోల్ ఏర్పరచుకుని మీరు చక్కగా చదువుకుంటారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే దేవుని వాక్యం మీరు చక్కగా విన్నారు, పాస్టర్ గారు కూడా మీకు చక్కగా చెప్పారు. మీరు చక్కగా చదువుకొని ఒక పెద్ద ఉద్యోగాలు చేసుకునే స్థాయికి మీరు ఎదుగుతారని మేము అనుకుంటున్నాం. మళ్ళీ వచ్చేసారి పాస్టర్ గారు కూడా వస్తాము. మీకు ఏమి తేలేనందుకు మమ్మల్ని క్షమించండి, ఎందుకంటే మాకు తెలీదు, లేదంటే ఏమన్నా పట్టుకొద్దు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మర్చిపోయి వచ్చారంట పాస్టర్ గారు. కానీ మీకున్న దైవభక్తి నిజంగా అమితమైనది. మీరు చక్కగా అభివృద్ధి మీరు చదువుకుంటారని మేము అనుకుంటున్నాం. లోపలికి మంచి అందులో ఉంటామని సరేనమ్మా, ఈసారి వచ్చినప్పుడు అన్ని పట్టుకొస్తాం. పేరేంటి? దగ్గర నిలబండి అమ్మా, దగ్గర నిలబండి, బ్రదర్ దగ్గర ఫోటో తీస్తాను, పర్లేదు అక్కడ నిలబండి. బోలో యేసు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, త్వరలో రాబోతున్న యేసు క్రీస్తు ప్రభు వారికి. ఈ కార్యక్రమం చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. ఎవరైనా షేర్ చేసుకోలేకపోతే షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రభుపేట పనిచేస్తున్నాం. చివరిగా మేము చేరవలసిన ప్రదేశానికి వెళ్తున్నాం. చీకటి అయిపోయింది, 8 అయిపోయింది టైము. మేము ఉండే ప్లేస్కి మేము వెళ్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం ఎంతటితో ముగించబడింది. మళ్ళీ ఇంకో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. రేపు ఉదయకాలం లేచి మళ్ళీ ఇంకో ప్రాంతాలకే వెళ్తాం కాబట్టి అక్కడ ఉన్న ప్రదేశాలు, అదేవిధంగా దేవుడి యొక్క వాక్యాలు, అక్కడ ఏ విధంగా విశ్వాసులు పాల్గొన్నారో మనం తెలుసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.